జగనన్న ఒక మాట చెప్పారు మేడం. ఈ వాలంటీర్లు మీరు ఏదో వాలంటీర్లు కాదు కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని లీడర్ను చేస్తా అనేసి. మ్మ్. జగనన్న ఏదో ఒక రోజు మమ్మల్ని లీడర్ చేస్తాడనేటువంటి ఆత్మవిశ్వాసం నమ్మకం మాకైతే ఉంది మేడం. ఖచ్చితంగా జగనన్న మా లాంటి వాళ్లకు మా వాలంటీర్లలోనే అవకాశం ఇస్తాడు. అప్పుడు మీరు నిజమైన పరిపాలన, నిస్వార్థమైన పరిపాలన అంటే ఏదో చూస్తారు మేడం ఒకరోజు. ఓకే. లోకేష్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ఒక వాలంటీర్ని పెట్టి నగ్గించేసుకొని అంత కెపాసిటీ ఈ జగనన్న గవర్నమెంట్లో వచ్చింది మేడం. లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద ఒక వాలంటీర్ నగ్గేస్తాడు మేడం. కంపల్సరీగా చెప్తున్నాను, ఒక వాలంటీర్ కంపల్సరీ నగ్గుతాడు మేడం. జనసేన సర్పంచ్ మేడం ఎప్పుడు తిడతా ఉంటాడు మేడం గవర్నమెంట్ని. సర్పంచ్ లేడీ వాళ్ళ అమ్మగారికి బాగోపోతే జగనన్న ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన దాంట్లో 5 లక్షలతోటి వాళ్ళ అమ్మ బతికింది మేడం. నేను కాక 3 డేస్ అవుతుంది మేడం. కరెక్ట్గా 5 లక్షలు ఆరోగ్యశ్రీలో నుంచి తీసి వాళ్ళ అమ్మగారు ప్రాణాలు కాపాడించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారే ఆవిడ ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు తెలుస్తుంది ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో. ఓకే. సమాంతరంగా అందరికీ న్యాయం చేస్తారు జగన్ అని చెప్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఈ వాలంటీర్లో 2,60,000 మంది వాలంటీర్లలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, పర్సంటేజ్ ఎంత అంటే ఏం చెప్తారు? ఎవరికైనా తెలుసా? నమస్తే మేడం, నా పేరు సుందరకుమారి. నేను మొగల్తూరు మండలం నరసాపురం నియోజకవర్గం నుంచి మొగల్తూరు 1 వాలంటీర్గా పనిచేస్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్కి, జగనన్న పరిపాలన వచ్చిన తర్వాత 75% పైనే మహిళలకు హక్కు కల్పించారు మేడం. వాలంటీర్లలోను రిజర్వేషన్స్లోనూ కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు. ప్రతి కేటగిరీ వైజు ఉన్నారు వాలంటీర్స్లో, ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు అనేది. ఓకే 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 యా. నా పేరు లక్ష్మీదేవి. నేను బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామంలో వాలంటీర్గా చేస్తున్నాను. ఇలాంటి వాలంటీర్ వ్యవస్థలో భాగస్వామిగా అయ్యి నేను కూడా ఒక వాలంటీర్గా చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. అది నా క్లస్టర్లో ఒక ఆవిడ, ముసలావిడ మేడం, ఆవిడ కాలు ఇరిగి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటున్నప్పుడు ఆవిడికి 2 మంత్స్ పెన్షన్ వెళ్ళలేదు మేడం. ఆ టైంలో అప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం, నాకు లాగిన్ లేదు. ఆ టైంలో నాకు కాల్ చేసి నాకు పెన్షన్ కావాలి, నా పెన్షన్ పోతుంది అని ఆవిడ అక్కడ బెంగ పెట్టుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు కాల్ చేసి ఏదో విధంగా రండి మేడం అంటే, నేను నాకు ఇన్ఛార్జ్ చేసిన ఆయన ఇద్దరు కూడా పిఠాపురం వెళ్ళి అక్కడికి ఆమెకు పెన్షన్ ఇచ్చినప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం. ఆమె మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక పర్సన్గా ట్రీట్ చేసి ఆమె మమ్మల్ని వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించినప్పుడు మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం. ఎప్పుడైనా అసంతృప్తితో బయటకు వచ్చారా? అయ్యో వీళ్ళకి ఈ సేవ అందలేకపోయింది, అయ్యో ఈ సేవ దొరకలేదే అంటే దేనివల్ల అవ్వచ్చు, కారణం పక్కన పెట్టండి. అయ్యో ఈ సేవ వాళ్ళకి అందలేదే, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారే, వాళ్ళు బాధపడ్డారు, ఇలా వాళ్ళు చనిపోయారే అని మీరు బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎవరైనా మాట్లాడతారా? యా మేడం, మాది అనంతపురం డిస్టిక్ మేడం. మాది వచ్చి చోళసముద్రం పంచాయతీ మేడం, ఉరవకొండ నియోజకవర్గం మేడం. అంటే ఒక ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది మేడం, మా క్లస్టర్లో. నేను అంటే చిన్న వయసులోనే ఆ పిల్లోడు అంటే తోట చేసి అప్పులు చేసుకున్నాడు మేడం. అప్పులు చేసుకున్న తర్వాత రోజు సంఘంలోకి భార్య అప్పులు కట్టాల, కంత కట్టుకోవాలి మేడం. అప్పుడు ఏం జరిగిందంటే మొగుడితో గొడవ పడింది భార్య. ఎట్లా నేను ఇది అప్పులు అయినాయి, నువ్వు కంత కట్టాలంటున్నావు, రోజు అట్లా గొడవ పడేవాళ్ళు మేడం. ఒకరోజు ఏం చేసినాడు, ఆయన తాడు తీసుకొని పోయిపోయినాడు మేడం, చింత చెట్టుకి ఉరి వేసుకొని చనిపోయినాడు మేడం. ఆ సమయంలో ఎవరు అసలు అర్ధరాత్రి 12 గంటలప్పుడు చీర తీసుకొని పోయి ఉరి వేసుకొని చనిపోయినాడు మేడం. చిన్న పిల్లలు మేడం ఆ పాపకి. అప్పుడు నేను బాధ వేసి ఏడ్చినాం మేడం. అప్పుడు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ పాప చిన్న పిల్లల్ని వేసుకొని ఏడ్చుకుంటే పెయిన్ చూసుకుంటే ఏడ్చుకుంటాను మేడం. అక్కడ తోలుకొని పోయి అందరినీ కిందికి దించి మేడం. కిందికి దించిన తర్వాత అప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేవు మేడం. వాళ్ళని తిల్లిని తీసుకొని నేను ఒక 2,000 వేసుకొని పోస్ట్ మార్టం ఆటోలో తీసుకొని అంబులెన్స్ తీసుకొని పోయి ఆటోలో పోస్ట్ మార్టం తీసుకుని మేడం. పోస్ట్ మార్టం చేయించుకొని మేడం అక్కడి నుంచి తీసుకొని వచ్చి మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి దగ్గర పోతే సంజీవ్ ఇది రైతుకి దీన్ని పెట్టి అర్జీ రాసి ఆ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాం మేడం. ఆ ఫైల్ పోగొట్టినారు మేడం. పోగొట్టింటే మళ్ళీ నేను తీసుకొని పోయి అంతా రెడీ చేసి ఫైల్ అంతా అన్ని చేయించుకొని పోస్ట్ మార్టం రిపోర్టు అన్నీ తీసుకొని పోయి పెట్టేసిన మేడం. మా ఎమ్మెల్యే వచ్చిన 2 నార్పులకి జగన్మోహన్ రెడ్డి సీఎం సార్ వచ్చింటే మేడం విత్తిన 2 నెలలకే మేడం 7.5 లక్షలు ఆ పాప అకౌంట్లో పడినాయి మేడం. 5 లక్షలు ఆమె పిల్లల పేరు మీద చేపించి మిగతా 2.5 లక్షలు వాళ్ళకి పిల్లలకి
అప్పులన్నీ కట్టేసి క్లియర్ చేసుకున్నాం. ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అన్నదమ్ములంతా వేరే ఊరి నుంచి వచ్చి నాకు అతికి చేతులు ఎత్తి మొక్కుతున్నారు మేడం. నిజంగా ఇవన్నీ కథలు వింటుంటే, మీరు చెప్పే మాటలన్నీ వింటుంటే నిజంగా మీ అందరి జన్మ ధన్యమైపోయిందని అనిపిస్తుంది నాకు. అంటే ఇంత గొప్ప అవకాశం, ఇంతమందికి సహాయపడే ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ, అది మీ తలుపు తట్టి మిమ్మల్నే ఎంచుకుని మీరు వాలంటీర్లుగా ఉండి ఇంతమందికి మీ ద్వారా సహాయం అందుతుంది అంటే నిజంగా ధన్యమైన జీవితం. నా కనీసం మంచి పాట పాడాలి. ఎవరు పాడతారు? జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడం జగను ఎజెండా. బళిరా బళి బళిరా బళిరా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగను ఎజెండా. ఈ వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడే 151 సీట్లు గెలిచిన మన జగనన్న ఇంకా ఇంత మంచి వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్న తర్వాత 175 రాదా మేడం? వస్తుంది మేడం, ఖచ్చితంగా వస్తుంది మేడం. ఆయన చేసిన మంచి ఆయన గెలిపిస్తుంది మేడం. ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నోడే జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకి ప్రతి పథకం పంపిరా గడప గడపకు. పులి కడుపులో పులు పుట్టినట్టే పుట్టిండురా. తెలుగుడి కట్టడమే మీ ఎజెండా, జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా. ఇందాక మీరు క్యాస్ట్లు ఎస్సీలు బీసీలు లైన్ చెప్తున్నారు కదా మేడం, యాక్చువల్లీ మీ అందరం కూడా ఒకటే కులం మేడం, వాలంటీర్ అనే కులం. నేను ఒక వాలంటీర్ని. వాలంటీర్ కూడా వాళ్ళ అభ్యర్థులు అండి. ఎందుకంటే నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఇక్కడ C5 C6 బోన్స్ ఇరిగిపోయి నాకు ఇక్కడ ఆల్రెడీ మార్క్ ఉంటుంది చూడండి మేడం, నాకు C5 C6 బోన్ ఇరిగిపోయి అది ఏమైందంటే సైడ్ అయిపోయి ఈ చెయ్యి అనేది పనిచేసేది కాదు మేడం, లెఫ్ట్ హ్యాండ్. సో నేను హాస్పిటల్స్ తిరిగాను, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ ఎక్కడా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా పని అవ్వదు, లైఫ్ లాంగ్ ఇదే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఇలాగే నువ్వు భరించాలి, నెక్ బెల్ట్ వేసుకోవాలి అని చెప్పేవారు. ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఉండదు, లేదా మ్యాక్సిమం బెడ్ రెస్ట్ తీసుకో. సో ఏంటి అని చెప్పేసి అంటే చాలామంది దగ్గర తిరిగాను, ఎవరి దగ్గరికి వెళ్ళినా సర్జరీ చేయించుకోమన్నారు. సర్జరీ చేయించుకుంటే 2 lakhs 3 lakhs లేదా 5 lakhs ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా. సో ఒక హాస్పిటల్ అడిగితే ఇలా ఆరోగ్యశ్రీ ఉందండి, నాకు మా ఏఎన్ఎం చెప్పింది, అమ్మ ఆరోగ్యశ్రీలో ఇలాంటివి కూడా అవుతాయి, ఒకసారి చూపించుకో అంటే నేను అడిగాను, సార్ ఒక హాస్పిటల్కి వెళ్ళి అడిగాను ఏంటి ఆరోగ్యశ్రీ ఉందండి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆరోగ్యశ్రీ ఉందమ్మా, దీనికి ఫస్ట్ మీరు అమౌంట్ అనేది పే చేసేయండి, తర్వాత మీకు వస్తే మేము ఇస్తామన్నారు. అది కాదు సార్ నేను ఇలా వాలంటీర్ని అంటే సరే అమ్మా అని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళానండి. వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మండే జాయిన్ అయినండి. నేను మండే మార్నింగ్ అప్రూవల్ పెట్టారు, మండే ఈవినింగ్కి అప్రూవల్ వచ్చిందండి. ట్యూస్డే ఆపరేషన్ చేయించారు, సాటర్డే డిశ్చార్జ్ చేస్తారు, బెడ్ రెస్ట్ రాశారు 1.5 month. 1.5 monthకి డైలీ నాకు పోషకాహారం కోసం 12,500 నా అకౌంట్లో జమ చేశాడు జగనన్న. విత్ మెడిసిన్స్, ఆటో ఛార్జెస్ ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యశ్రీ మీద నాకు అన్నీ వచ్చినాయి మేడం. నేను ఇది వాలంటీర్గా చెప్పట్లేదు మేడం, నేను ఒక లబ్ధిదారం పొందాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా మేడం, వాలంటీర్లకు మీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. ఎద్దరా మాకు మా జగనన్న ఉన్నాడు మేడం, మా వెనకాల జగనన్న ఉన్నాడు. ట్రాన్స్పరెంట్గా ఏ ప్రభుత్వంలోని లేదు మేడం. నేను ఒకప్పుడు మీ సేవలో పనిచేశాను, ఏది కావాలన్నా సరే ఎక్కడికి వెళ్ళినా రావు. సంక్షేమ పథకాలు ఉండేవి అప్పుడు కూడా, సబ్సిడీ లోన్లు అని అవన్నీ ఇవన్నీ ఉండేవి. కానీ అవేంటంటే ఓన్లీ ఈ టీడీపీ కమిటీలు ఉన్నాయి కదా మేడం, జన్మభూమి కమిటీలు, వాళ్ళు చెప్పిన వాళ్ళ జోబిల్లోకి తప్ప ఇంకా ఎవ్వరికీ వెళ్ళేవి కాదు.